ఎం న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో విశేష స్పందన ఉందని, ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న మాజీ ఎమ్మెల్యే వర్మను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీవత్సవాయి లక్ష్మీదేవి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం మండలం కోలంకలో శ్రీవత్సవాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో టీడీపీ నాయకురాళ్లు కార్యకర్తలతో కలిసి బాబు షిరిడి భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ సఖుమల్ల గంగాధర్రావు, ఎలుబండి రాజారావు, ఎలుబండి బాబులు, బర్ల అప్పారావు, మల్రెడ్డి వెంకటరమణ, సఖుమల్ల నాగబాబు, నంద్యాల నాగబాబు, వంశెట్టి వెంకటరమణ, అంబటిమూర్తిరెడ్డి, తమ్మడబోయిన శ్రీనివాస్, నూలు సుబ్రహ్మణ్యం, గట్టి శ్రీనివాస్, దుర్గాడ విజయలక్ష్మి, పొన్నాడ గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కార్యక్రమం ఒకటి పెట్టారు. భాగంగా మన మహిళలకు అందరికీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరిగి అభివృద్ధి గురించి చెప్తూ వస్తున్నాము. అలాగే పురుషోత్తపట్నం వరమ గారు మళ్ళీ నెగ్గిన తర్వాత 2 పంటలకి నీరు అందేటట్టు చూస్తారు. తర్వాత కాపు కార్పొరేషన్లో కాపు కళ్యాణ మండపం ఇచ్చారు. అది మళ్ళీ వర్మ గారు నెగ్గిన తర్వాత కాపు కళ్యాణ మండపాన్ని మళ్ళీ రీఓపెనింగ్ చేసి మళ్ళీ కడతారు. కోవిడ్లో కూడా వర్మ గారు మీ అందరికీ కూడా శానిటైజేషన్ చేయడం, కోవిడ్ కిట్లు ఇవ్వటం అన్నీ చేశారు. మీరు వర్మ గారిని కూడా ఒకసారి మనసులో ఉంచుకుని ఆయన చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు గుర్తుపెట్టుకుని మళ్ళీ వర్మ గారికి ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.